కృష్ణుడితో సహా యుద్ధం చేయడం కోసం ఈ లోపులో చక్కా వచ్చాడు. తల్లిగారు చేసిన ఉపకారం ఏమిటి అంటే ఆయుధాలన్నీ పోయి స్పృహ తప్పిపోయినటువంటి ఆ కుమారకుణ్ణి రక్షించి మళ్ళీ అతను కాస్త వేషధారణ చేసి యుద్ధానికి వచ్చేటట్లుగా చేసి అవకాశాన్ని కల్పించింది ఆవిడ. సరే, ఈ విధంగా ఎప్పుడైతే తన యొక్క చక్రం తోటి ఆయన యొక్క బాహువులు వేయే చేతులున్నాయి, వాటిని నరికేశారు. కండూది దెబ్బతో తీరిపోయిందన్నమాట. 2 చేతులు మాత్రం మిగిల్చారు. అప్పుడు ఎప్పుడైతే ఈ భుజములన్నీ పోయినాయో, పరాక్రమం అంతా తగ్గిందో, ఆ శంకరుడు భక్తవత్సలుడు ఆయన చక్కా వచ్చాడు. ఏమిటయ్యా అని ఆయనకి వరం ఇచ్చాను నేను, నువ్వు వచ్చి మొత్తం చంపేస్తానంటే అది పద్ధతి అవదు కదా, కాబట్టి నాయందుండే ప్రేమతో అతన్ని జీవింపచెయ్యి అని ఏమంటున్నారు. హరే, వాంగ్మయ స్వరూపమైనటువంటి ఓంకార రూపమైన లేదా వేద రూపమైనటువంటి వాంగ్మయంలో ప్రతిపాదింపబడే, ఆ వేదముల చేత ప్రతిపాదింపబడే రహస్య రూపమైన బ్రహ్మశబ్దము చేత పిలువబడేవాడు నువ్వయా. నిర్మలాత్మలైనటువంటి జనులందరూ కూడా ఆకాశం వలె సర్వవ్యాపిగా నిన్ను చూస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఓ కృష్ణ, నీ నాభే అంతరిక్షం, అగ్నిహోత్రుడే నీ ముఖం, జలమే నీ రేతస్సు, ఆ స్వర్గమే నీ శిరస్సు, దిక్కులే కర్ణాలు, భూమి నీ పాదాలు, మనస్సు చంద్రుడు. ఇలాగ శరీరావయవములన్నీ పరమాత్మ స్వరూపం, నీ యొక్క అవయవ స్వరూపమై, ధర్మమే చివరకు హృదయ రూపమై సర్వలోకమయుడవైనటువంటి పురుషుడవు నువ్వయ్యున్నావయ్యా. ఓ కుంఠధామా, సమాన తేజస్సంపన్న, నీ అవతారం అనేటటువంటి ధర్మ రక్షణం కోసం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జ్ఞానరూపమైన అద్వితీయ పురుష స్వరూపుడవు నువ్వే. సర్వ విషయములను ప్రకాశింపజేయడం కోసం నీ మాయ చేత సర్వ జగత్తులో అనేక రూపాల్లో కనబడుతున్నావయ్యా పరమాత్మ. నీ మాయామోహితులైనటువంటి ప్రాణులందరూ కూడా పుత్ర దార గృహాది బంధముల యందు ఆసక్తులైనటువంటి వారలై ఏదో మరుగుతూ తేలుతూ అలా ఉండారు. దేవదత్తమైనటువంటి శరీరాన్ని పొందిన వాళ్ళయ్యుండి కూడా జ్ఞాన సాధనములలో శ్రేష్టమైన శరీరాన్ని తర్వాత వాళ్ళు ఆత్మవంచన చేసుకునేటువంటి విధానాల్లో సంచరిస్తుంటారు. జగదుత్పత్తి స్థితి సంహార కారణమైనటువంటి నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు. సంసార బంధ విముక్తి కోసం నిన్ను మేము సేవిస్తూ ఉంటామయ్యా, జ్ఞానులైనటువంటి వాళ్ళం. సరే, ఇప్పుడు చిన్న విషయం, వీడి మీద నువ్వు దయ చూపించాలి. మావాడే వీడు. ఏమిటి కారణం అంటే మావాడే వీడు, ఇది సమాధానం. ఆయనకి ఈయన వరాలు ఇచ్చారు. ఆ వరములను పైగా నువ్వు ఇతకు పూర్వమే ఇతని మీద, ఇతడి వంశీకుడైనటువంటి ప్రహ్లాదుడి మీద దయ చూపించావు. నీకేం భయం లేదయ్యా అని నేను వరం ఇచ్చాను వీడికి. ఇటువంటి సమయంలో నువ్వు అతన్ని ఏమైనా చేసినట్లయితే అప్పుడు మరి నా మాట వ్యర్థమైపోతుంది కదా, కాబట్టి అతన్ని ఏమీ చేయడానికి వీల్లేదు అని అతన్ని దర్పాన్ని పోగొట్టడం కోసం 998 చేతులు నరికేశావు కదా, నేనేం మాట్లాడలేదు. అవి భారం అయ్యాయి. అందుచేత 96 4 భుజములు ఇతడికి మిగిలాయి. ఆ 4 ఇతడికి అట్టే పెట్టవలసింది అని కోరారు పాపం. ఎందుకంటే నా పార్షదులలో ముఖ్యుడు, అందుచేత ఇతనికి ఆ 4 చేతుల్ని ఉంచవలసిందే అని నమస్కారం చేస్తే, ఇంతట్లో కృష్ణ పరమాత్మ నువ్వు చెప్పాక కాదనేదేముందయ్యా, ఆ భయాన్ని ఇచ్చాము అన్నారు. అప్పుడు భగవంతుడైనటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆ రథం మీద కూర్చోబెట్టి ఆ అనిరుద్ధునితో సహా ఉషా అనేటటువంటి కన్యకను పట్టుకువచ్చి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అర్పించారు. ఆయన మనవని భార్యని కూడాను. ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుద్రుని యొక్క అనుమతి తీసుకున్నవాడై వచ్చినటువంటి మొత్తం సైనికులతో సహా ద్వారకా నగరానికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళేటప్పటి పట్టణవాసులందరూ కూడా వీరికి స్వాగతాదులు చెప్పారు. ఈ కృష్ణుడు శంకరుడితో కృష్ణ పరమాత్మ చేసిన యుద్ధం విజయం పొద్దున్నే ఎవరైతే స్మరిస్తారో అంటే చదువుతారో వాళ్ళకి జీవితంలో ఎప్పుడు పరాజయం కలగదయ్యా అన్నారు. ఎందుకంటే లోకంలో ఎవడితో జయించి పరాక్రమంలో విజయాన్ని పొందలేరో అలాంటి వాడిని జయించి పరాక్రమాన్ని పొందిన కృష్ణ పరమాత్మ యొక్క మహోన్నతమైన విజయం ఇది అవడం అనిరుద్ధ వివాహం అన్నప్పటికీ అనిరుద్ధుడు కృష్ణుడే చతుర్వ్యూహావతార దృష్టితో చూస్తే. ఆ తర్వాత
ఇది శ్రీమద్భాగవతే దశమస్కందే ఉత్తరార్ధే 63 శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకౌవాచ ఏకదోపమన్రాజం జిగ్మరజితుకుమారకాః విహర్తుం సాంబ ప్రజమ్న చారుభాను గదాదయః గాః. శిశుకుల వారు చెబుతున్నారు, పరీక్షణ్ మహారాజా, ఒకప్పుడు సాంబుడు, ఈ ప్రజమ్నుడు, చారుభానువు, ఈ మొత్తం ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా, ఈ కుమారకులందరూ కూడా ఆడుకుందామని చెప్పి ఉద్యానవనంలోకి వెళ్ళారు. అక్కడ భవిష్యత్తు పెట్టారు. వెళ్ళేటప్పటికి అక్కడ నుయ్యి ఉంది. ఆ నూతిలో ఏదో పెద్ద ప్రాణి ఉంది. దాన్ని బయటికి తీయాలనుకున్నారు. తాళ్ళు వేలాడేశారు, ఏదో కుక్కాయలు కట్టారు. వీళ్ళెవరి వల్ల కాలేదు. కృష్ణుడితో చెప్పారు. చూశాడాయ, ఓహో ఇదా అని చెప్పి ఇలా పక్కకి తిప్పుకుంటారా, మీరు మీద వెళ్తుందేమో ఇలా ఎడం చేస్తాడు, అలా తీసి పైన పడేశాట ఆ నూతిలోంచి. ఆయనకింత బలం ఎలా వచ్చిందండి? సరే, ఎలా వచ్చిందో వచ్చింది, బయటపడింది కదా, ఇప్పుడు ఆగడం ఎందుకయ్యా? అది తెలిస్తే మాయ పోతుంది మళ్ళీని. అదే బాధ ఎక్కడికి వచ్చినాను. సరే, ఆ భగవంతుని యొక్క హస్తస్పర్శ మాత్రం చేత దానికి ఆ క్రొకలాసం అంటే ఓసరవిల్లి అని, ఆ ఓసరవిల్లి రూపంలోంచి విముక్తి కలిగిపోయింది. మంచి బంగారు శరీరంతో ప్రకాశిస్తూ ఉండేటువంటిదై బయటకు వచ్చి పడింది. అది, ఓ మహాభాగా, ఎవరయ్యా నువ్వు? మామూలే, నువ్వు చూస్తుంటే చాలా దేవతల్లాగా కనబడుతున్నావు. నీ ఏ పాపం చేస్తే ఇలాంటి ప్రారంభమైన ఓసరవిల్లి జన్మ వచ్చింది నీకు? చెప్పడానికి యుక్తమైతే చెప్పున ఆయన అన్నారట. ఏవాడు మేము చెప్పుకోకడానికి సిగ్గుపడతా ఉంటే మాకెందుకు ఈ చరిత్ర? సిగ్గుపడకుండా ఉంటేనే ఆ భక్తుల యొక్క చరిత్రను పరమాత్మ విని వాళ్ళకి ఆ దుఃఖాన్ని పోగొట్టుతాడు, ఏమైనా పోగొట్టవలసి ఉంటేనే. అందుచేత అందుకే అక్కడ చైతన్య భగవత్పాదులు చెప్పేటప్పుడు కూడా అమానినా మానదేన కీర్తనీయ సదాహరిహి అని. సిగ్గున్నవాడైతే పరమాత్మను కీర్తనం చేయలేడు. ఆ పరమాత్మను కీర్తనం చెయ్యడంలో సిగ్గుంటే వాడి ఇంకెందుకు పనికొస్తాడు అన్నారు. అందుచేత శిశుకుల వారు చెబుతున్నారు, ఆ కృష్ణుడు ఇలా అడిగేటప్పటికీ ఆ వచ్చినటువంటి వాడు ఎవరో తెలుసునా? నృగమహారాజు. ఆయన మహాసంతోషంతో నమస్కారం చేసి, చిత్తం మీ దగ్గర దాపరికమే ఉందండి, ఇక్ష్వాకు మహారాజు గారి యొక్క కొడుకైనటువంటి నృగమహారాజు అని అంటారు నన్ను అని చెప్పుకున్నాడు. ఆయన నృగుడు. దానం చేసిన వాళ్ళని గురించి చెప్పుకునేటప్పుడెప్పుడైనా నా పేరు విన్నారా అన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన దానాలు సామాన్యమైనటువంటి దానాలు కావు. నీకు తెలియందేముందయ్యా? అయినా నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు ఉన్నవన్నీ చెప్పేసే వదిలిపోతుంది. ఆకాశమే నక్షత్రాలు ఎన్నున్నాయో అన్ని గోవులే దానం చేశాను నేను అన్నాడు. చిన్న లెక్క. అంతేకాదురా, ఆకాశం నుంచి వర్షధారలు ఎన్ని ఉంటాయో అన్ని గోవులే దానం చేశానన్నాడు. భూమండలంలో ఎన్ని భూరేణువులు ఉంటాయో అన్ని గోవులే దానం చేశాను, ఎక్కువ చేయలేదు. అది రక్షట్టడమే లాగా. అంటే అనంతమైనటువంటి మహా దానములు చేశాడు. ఈ చేయడంలో అన్నీ ఎలాంటివి అని బాగా ఏదో కొద్ది కొద్దిగా పాలు ఆపాటే ఇస్తాయన్నమాట. భూయ పయస్వతీ అంటారు. ఆయన యవ్వనంలో ఉన్న గోవులు కపిలవర్ణాలు, వత్సలు ఉన్నాయి, బంగారు కొమ్ములు, వెండి డెక్కలు పెట్టి న్యాయార్జితమైన గోవులు. మళ్ళీ ఎన్నో బ్యాంకు దోపిడీ దోసేసి పట్టుకొచ్చేసి పట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడితో ప్రమాదం కనుక దీన్ని ఖర్చు పెట్టేయాలి, కనుక దానాలు చేసేయాలని చేసేయలేదు. అలా చేస్తే ఆ డబ్బేదో ఎవరిదో వాళ్ళకెడుతుంది పుణ్యం, వీడికేం రాదు. దొంగతనం చేసి పుణ్యకర్మలు చేస్తామంటే మాయించి అలంకృతమైనటువంటి గానాలు ఇలా దానం చేస్తుంటే, ఆ తర్వాత ఎంతమందో రూపవతులైనటువంటి కన్యకలను, భూమి, సువర్ణం, బంగారం, ఇళ్ళు, తెలాలు, వెండి, శయ్యలు, మంచాలు, అయ్యా ఏవేవో దానం చేశాను. వాపీ కూపాలను తవ్వించాను, దిగుడు బావులు, మామూలు నూతులు. ఇట్లా ఒక రోజున ఏమైంది అంటే, ఓ గోయూథాన్ని పెట్టుకెళ్ళి ఎవరికో దానం చేసేసాం. సరే, ఎవరో బ్రాహ్మణుస్తే ఇంకో గోవుని దానం చేసేసాం. ఈ గోవు ఏమో ఆ యూథంలో మిగిలిపోయిన గోవు, చాలా బాగుంది. ఆ బ్రాహ్మణుడికి దానం చేస్తే పుచ్చుకున్నాడు, వెళ్ళిపోయినాడు. రాత్రి ఏమైంది, ఆ గోవు ఆ ఒక్కటి ఉన్నది తప్పించుకుని ఇంట్లో ఉంటుండే గణంలో ఉండడం అలవాటేమో ఈ యూథంలో ప్రవేశించేసింది. మొన్నాడు పొద్దున్నే మళ్ళీ ఈ గోవులను వరుసగా దానం ఇచ్చేస్తూ ఉండడంలో ఇది కూడా వెళ్ళిపోయింది.
ఆ వెళ్ళిపోయేటప్పటికీ ఈ గోవును పుచ్చుకుని మళ్ళీ రెండోసారి పుచ్చుకున్నవాడు పెడుతుంటే ఆ మొదటివాడు నా గోవు పోయిందని వెతుక్కుంటున్నాను నేను దుర్మార్గుడా, నా గోవు నీ దగ్గరికి వచ్చిందా అన్నాడు. నేను దుర్మార్గుడు కాదు నాయనా, రాజుగారు ఇచ్చారన్నారు. రాజుగారి దగ్గరికి వచ్చారు. ఏమిట్రా అంటే చిత్తం రాత్రి ఏదో లెక్కేసుకున్నామంటే కొంచెం తేడా వచ్చింది, ఎందుకో తెలియలేదు, ఆ గోవు వచ్చిందో కలిసింది అన్నారు. ఇచ్చిన గోవును మరొకడికి మళ్ళీ దానం చేశాడు. ఓన్లీ దానికి ఏముందయ్యా, నీకు 100 గోవులు ఇస్తాను పట్టుకుపో అన్నాడు ఆ మొదటి బ్రాహ్మణుడు. చాట్ అలా పనికిరాదు, నాకు ఇచ్చిన గోవు నేను సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని, 100 గోవు ఇచ్చినా నాకు అక్కర్లేదు. ఈ రెండో వాడిని అన్నాడు, పోలేనా నీకు ఇస్తాను, నాకే అదేం లాభం లేదు, నేను ఏదో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాను, నా గోవే కావాలి. ఇది తేలేది ఇలాగా, ఇది తేలలేదు, ఇంకో గోవు అక్కర్లేదు, ఇదే రెండిద్దరికి కావాలంటే ఎలా కుదురుతుంది? కనుక అల్లా దానాలు చేసి వచ్చినప్పుడు ఇద్దరికో ముగ్గురికో నలుగురికో ఒక్కో గోవును దానం చేసినప్పుడు అయ్యా దీన్ని హింస చెయ్యకుండా మాత్రం పంచుకోండి సుమా అంటుంటారు యజ్ఞాల్లో. ఏమో హిమే భో వత్సవాససి వత్సమహిగం సంతో కామహిగం సంతో యథాభాగం ప్రతిగృహీధ్వం అని ప్రేషయిస్తాడు. బాబు యావను మాత్రం చంపేసి వాటాలు వేసుకుంటాం అనుకోకండి, మీ నలుగురికి వాటా గోవును కల్పిస్తాం. నలుగురికి కల్పించాడు ఈయన. ఇస్తూ హింస చేయకుండా పంచుకోండి అయ్యా అన్నాడు. అంటే వాళ్ళందరూ తలోపాతిగా వీడికి పారేస్తే వీడి గోవుని ఒకరి దగ్గరే అడ్డే పెట్టేస్తారన్నమాట. సరే అలాంటి గోవు కొన్ని పద్ధతులను చంపేయడానికి మాత్రం ఎవరో ఒప్పుకోరు. సరే ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో కాలం పూర్తయింది. ఈ మృగమహారాజు ఇక్కడికి బయలుదేరి వెళ్ళిపోయినారు. పాపం ముందు అనుభవిస్తావా పుణ్యం ముందు అనుభవిస్తావా అని. పాపం చూస్తే ఇంతే ఉంది, పుణ్యం చూస్తే అంత ఉంది, ఇదేదో వదలగొట్టుకుంటే సరిపోతుంది కదా అనుకున్నట్ట. ఆ వదలగొట్టుకోవడానికి ప్రారంభంగా ఇదిగో ఈ జన్మ ఎత్తారయ్యా, కృతయుగం నుంచి త్రేతా ద్వాపర యుగం చివరి వరకు ఓసరి వెళ్ళినై ఉన్నాను. బ్రాహ్మణ ద్రవ్య అపహరణం చేసినందువల్ల తెలియకుండగా, తెలిసి చేస్తే ఇంక చెప్పలేను అని చెప్పాడు ఆయన. కృష్ణ హస్తస్పర్శ చేత ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడు అన్నమాట. ఎవరితోనవాడే నా ఆవును మళ్ళీ దొంగిలించావనంటూ వచ్చారు వాళ్ళు. సరే ఈ విధంగా ఉంటుంటే చివరికి ఆయన చెబుతున్నాడు, లోకంలో అగ్నిహోత్రం వచ్చిందయ్యా అంటే నీళ్లు పోస్తే చల్లారుతుంది. మామూలుగా విషం ఎవడైనా తిన్నాడయ్యా అంటే దానికి కూడా ఏదో ఒక విరుగుడు ఉంటుంది. కానీ బ్రాహ్మణ ద్రవ్యం ఉన్నది చూసారా, ఈ బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరిస్తే కులం సమూలం దహతి. చివరికి వంశనాశం అయ్యే వరకు 2-3 తరాల్లో కృష్ణార్పణం అయిపోయేదాకా అది దహిస్తూనే ఉంటుందల్లా. ఏమిటిది అని బ్రహ్మస్వ అననిపావక బ్రాహ్మణ ద్రవ్యం అనేది, దాన్ని అపహరిస్తే ఇంకా అట్టే కాలం వంశాన్ని అట్టే పెట్టుకోక్కర్లేదు అని అర్థం. విషమేక నాహం హాలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియ. హలాహల విషం వచ్చినా అది విషం కాదు, ఎందుకంటే దానికి ప్రతిక్రియ ఉంది. ఈ బ్రాహ్మణ ద్రవ్యం మాత్రం అట్లాంటిది కాదు, వంశానుగతంగా అందరినీ కొడుతుంది. వాటి కొంపలో పుట్టిన వాడికల్లా దెబ్బ తగులుతుంటుంది. సరే విషం అనేటువంటిది తిన్నవాడినే సంహరిస్తే అగ్ని మరి అంటుకున్న వాడినే తగలబెడుతుంది, అక్కడ కూడా విరుగుళ్ళు ఉన్నాయి. బ్రాహ్మణ స్వాన్ని స్వీకరిస్తే మాత్రం ఇంకేమీ లేదు. కనుక 3 వంశముల వరకు కూడా నశింపచేస్తుంది. హఠాత్కారంగా బలాత్కారంగా వాడిని చావుగొట్టా డబ్బు పట్టుకుపోయి బ్రాహ్మణ ద్రవ్యం దేవద్రవ్యం ఇలాంటి వాటిని తినడం ప్రారంభిస్తే ఏదో పూర్వం చచ్చిపోయిన 10 తరాల వాళ్ళని పాపం వాళ్ళు ఏదైనా పుణ్యం పొరపాటు చేసి స్వర్గలోకంలో ఉంటే వాళ్ళని కూడా నరకలోకంలోకి ట్రాన్స్ఫర్ చేసి ఏంట్రా అంటారట. ఈ పుట్టబోయేటటువంటి 10 తరాలని ముందే బ్యాన్ చేసిట్టే పెడతారు స్వర్గద్వారం వీళ్ళకి. అసలు వీళ్ళు ఆ రూపంలోకి రాకూడదయ్యా అని వీడు చేసిన పాపానికి. సరే రాజలక్ష్మి మదాంధులై ఆ బ్రాహ్మణ ధనాన్ని కనుక కోరితే చాలు నరకాన్ని కూడా చూడడానికి వీలైన జన్మలు ఉండవు, ఇంకా ఏవో ఉంటాయి జన్మలు. కుంభీపాక నరకంలో పచ్చింపబడుతూ ఉంటారు అన్నారు. లోకంలో ఎవడైనా తానిచ్చిందైనా లేదా ఎవడైనా ఇచ్చిందైనా ఆ బ్రాహ్మణ వృత్తిని నశింపచేసి ఆ ద్రవ్యాన్ని వెనక్కి లాక్కుంటే అగ్రహారాల యాక్ట్లు వగైరాలు పెట్టి జరిగాయి కదా లోగడ జరిగినటువంటివి. శ్రీకృష్ణ రామచంద్రమూర్తి అగ్రహారాలు దానం చేసి ధర్మో అల్పోక్షయం ధర్మసేతుర్నిబద్ధ, ఏదో 50,000 మంది బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి ఏదో అగ్రహారాలు ఇచ్చారట వారు. రామచంద్రమూర్తి స్వల్పమైన చిన్న ధర్మకార్యం చేసుకున్నానయ్యా, భూయో భావినో భూమిపాలాన్, రాబోయే మహారాజులకందరికీ నత్వా యాచతే రామచంద్ర, నమస్కారం చేసి కోరుకుంటున్నాను
ఏదో చిన్న ధర్మకార్యం చేసుకున్నాను, దీన్ని పాడి చేయకుండాయా, అగ్రహారాల యాక్టులు పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోకుండాయా అగ్రహారాలన్నీ అని చెప్పారట. ఆ రీతిగా చూస్తే ఎవరైనా సరే బ్రాహ్మణ వృత్తిని హరిస్తే ఓ 60,000 సంవత్సరాలు మలంలో పురుగుగా జనిస్తాడు అన్నారు. వారికి వచ్చినటువంటి ఫలం కనుక బ్రాహ్మణధన చేయకూడదయా ఎవరు అని చెప్పినటువంటి వారలై వాళ్ళు అల్పాయుష్కులై రాజ్యభ్రష్టులై పరాభూతులైపోతారు అని. ఓ మహానుభావులారా, నాకు సంబంధించిన జనులందరికీ కూడా ఈ ఉపదేశాన్ని నేను చేస్తున్నాను అని అంటారు. తిట్టినా కొట్టినా బ్రాహ్మణుడైతే వాడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళి నమస్కారం చేస్తూ ఉండండి తప్ప వాడిని ఏమనకండి. ఎందుకంటే మన వల్ల దండాన్ని పొందడానికి తగినవాడు కాడతడు. అందుచేత ఆవు విషయంలో ఒక్క ఆవు విషయంలో మృగమహారాజుకి ఇలాంటి పరిస్థితి కనపడింది చూశారటో. ఓ గోపాలకులారా లేదా యాదవులారా అని చెప్పారన్నమాట కృష్ణ పరమాత్మ. ద్వారకావాసులందరికీ కూడా ఉపదేశం చేసినటువంటి వారిలో ఇట్లా ఆ తర్వాత గృహానికి వచ్చారు. ఇది శ్రీమద్భాగవతే సంస్కంధే ఉత్తరార్ధే చతుషష్టితమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ బలభద్రః కురు శ్రేష్ఠ భగవాన్ సమాస్థితః సుహృద్దుక్షోత్కంఠ ప్రేయో నందగోకులం. శ్రీశుకుల వారు చెబుతున్నారు పరీక్షణ్ మహారాజుతోటి. ఒకప్పుడు బలరాముడు రథం మీద కూర్చున్నటువంటి వాడై ఆ నందుని యొక్క గోకులాన్ని చూద్దామని అక్కడికి వెళ్ళారట. మళ్ళీ బృందావనం దగ్గరికి. అక్కడ గోపాలకులు గోపులు అందరూ కూడా యశోదానందులకి అందరూ బలరాముడిని ఏ విధంగా స్వీకరించాలో అలా స్వీకరించారు. యశోదానందులకి నమస్కారం చేశాడు ఈయన. ఆ తర్వాత గోపవృద్ధులందరికీ కూడా నమస్కారం చేశాడు. పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆ తర్వాత గోపాలకులు గోపికలు వారందరికీ కూడా వెళ్ళి చక్కగా అనేకమైనటువంటి కబుర్లు చెప్పుకుంటూ ప్రాచీనమైనటువంటి చరిత్రలన్నింటినీ చూస్తూ ఉండేటువంటి వారై అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుని మా బలరామ మా బంధువులందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతున్నారట. వాళ్ళు పాపం భార్యలు పుత్రులు బాగా సంసారాలు పెరిగిపోయినట్టున్నాయి. అప్పట్లో ఎంతంత ఉండేవారు మీరు, ఇప్పుడు ఎంతంత ఎదిగిపోయారు రా నాయనా. ఇగో ఇలాంటి మాటలన్నీ లోకంలో అనుకునేవే. ఆ పాపాత్ముడైనటువంటి కంసుడు మరణించాడు కదా. ఎప్పటి కంసుడు అయితే ఆ తర్వాత కలిసింది మొట్టమొదటిసారి ఇప్పుడే. సరే స్నేహితులందరూ కూడా సంకటాల్లోంచి విముక్తి కలిగారు కదా అని ఈ విధంగా మాట్లాడారు. శత్రువులందరినీ జయించి ద్వారకా పట్టణానికి వెళ్ళారట కదా. మధురానగరం విడిచిపెట్టి మీరు అన్నిటాలే పాపం లోకంలో వార్తలు తెలిసిన. ఆ తర్వాత గోపికలు నవ్వుతూ, రామా మీ కృష్ణుడు ఎలా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడా? ఆ నగరవాసులైన స్త్రీలందరూ అక్కడ ఉంటారు, వాళ్ళ దృష్టి అంతవరకే. బంధువుల్ని మరి తల్లిదండ్రులైన యశోదానందుల్ని వీళ్ళెవరినైనా బంధువులంటే ఎవరు తామే. వాళ్ళ అభిప్రాయంలో మమ్మల్ని ఏమైనా నందానికి భయపడి ఇక్కడ బంధువుల్ని యశోదానందుల్ని స్మరిస్తున్నాడా? మరి తల్లిగారినైనా చూడడానికి ఎప్పుడైనా ఇక్కడికి వస్తాడా? మేము చేసినటువంటి సేవను ఏమైనా స్మరిస్తాడా? ఓ ప్రభో అని ఈ విధంగా మేమందరము ఎవరి కోసమని చెప్పి భర్త పిల్లలు తల్లి తండ్రి సోదరులు మరి కొడుకులు చెల్లెళ్ళు అప్పలు అంటూ వీళ్ళందరినీ విడిచిపెట్టినటువంటి వాళ్ళమే అతన్ని సేవిస్తున్నాము. అతడు మా కోసమైనా మధురానగరానికి వస్తాడా ఇప్పుడు కూడా? అసలు అలాంటి వాడి మాటల మీద శ్రద్ధపడి పొందుతాడయ్యా అని ఇలాగా మధురా స్త్రీలు మాత్రం ఇతని మాటలు నిజం అనుకుంటున్నారా ఏడక్కడ? నాకేం నమ్మకం లేదు. అదిటి వాళ్ళు అనేటువంటిది. ఆ సుందరుడు చిరునవ్వుల చేత మమ్మల్ని కామవిఫలను చేసినటువంటి వాడై అతని మాటను మేము ఎలా శ్రద్ధ తీసుకుంటాము. అవన్నీ విన్నటువంటి వాళ్ళై ఆ పక్కనుంటుండే గోపికలతో ఇంకో గోపికలు అంటున్నారు, వాళ్ళలో వాళ్ళే ఎందుకర్రా అతని గురించి మాట్లాడతారు, ఇప్పుడు మనకేమిటి అని ఇలా ప్రారంభించి ఎత్తిపుడుపు మాటలే అన్నీ కూడాను. సరే అననీయ వాక్యాలు చెప్పడం చేతనైనటువంటి బలరాముడు వారందరికీ కూడా హృదయంగమంగా సమాధానాలు చెప్పి వాళ్ళని ఓదార్చారట. అక్కడ చాలా రోజులు ఉన్నాడు కృష్ణ. దీని పేరు చైత్ర వైశాఖములనే మాసములు రెండూ కూడా
ఆ కృష్ణ పరమాత్మ యొక్క గాథలతో ఆ గోపికలతో కూడుకున్నటువంటి వాడే అక్కడే గడిపాడు. ఆ బలరాముడు అన్నారు. ఆ రాత్రుల కాలంలో సుగంధయుక్తమైనటువంటి వాసనలతో కూడుకున్నటువంటి యమునా ఉపవనంలో కూర్చునున్నారు. ఆ సమయంలో వరుణ సంప్రేషితమైనటువంటి వారుణీదేవి మధ్యదేవత స్వర అక్కడికి చక్కా వచ్చి ఓ చెట్టు త్వరలోంచి అలా స్రవించడం ప్రారంభించిందిట. కళ్ళు అలాగే కదండి గీసారు, చెట్ల నుంచి గీసేటప్పుడు ఆయనకి ఇలా చిన్న చిన్న చిల్లులా పెట్టి ఓ తాటాకు దాంట్లో దూర్చి ఇలా కింద కొండ కడతాడు. తాటి చెట్టులోంచి అందులోంచి పడుతూ ఉంటుందన్నమాట. అలా అది స్రవిస్తుంటే ఆ వాసనకి అతను కొంచెం అలవాటు ఉన్నది. ఆ పట్టణరా అన్నారు. ఆ వారుణీదేవిని స్వీకరించి చక్కగా మద్యపానం చేశాడు. ఆ లోకంలో అందరి చేత కీర్తింపబడే చరిత్ర కలిగిన బలరాముడు ఇలా కళ్ళు ఎర్రబడ్డాయి. సరే, ఏదో ఆ మద్యపానం చేసిన లక్షణాలు శరీరం మీద వచ్చేటప్పటికి ఆయన ఒక కుండలాన్ని ధరించడం ఈ మొదలైన లక్షణాలతో కూడుకున్నాడు. ముఖం చెమటపట్టింది. జలవిహారం స్నానం చేస్తే, పైగా చైత్ర వైశాఖాలు అక్కడ ఉన్నాడన్నాం, వేసవికాలం స్నానం చేస్తే బాగుంటుంది అని అనుకున్నట్ట. యమునా నది ఇలా రా అన్నారు. నేను స్నానం చెయ్యాలి అనేటప్పటికీ యమునా నది వీడు తాగేసి ఉన్నాడు, ఏదో పిలిస్తే ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే అది గౌరవంగా ఉండదు అని అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేసినది. మానేస్తే ఓ దుర్మార్గురాలా పాపాత్మరాలా నేను చెప్పినట్టు వినవా అని ఆ నాగలి కర్రు దానికి తగిల్చి తాను స్నానం చేయడానికి వీలుగా దగ్గరికి లాగేశారు. అప్పుడు భయపడిపోతుండేటువంటిది యమున, నీ పరాక్రమాన్ని ఎరగనయ్యా, నువ్వు పరమాత్మ యొక్క ఒక అంశస్వరూపుడు బలరాముడు, శేషరూపుడు ఈ భూలోకాన్ని వహిస్తూ ఉండేటువంటి వాడు, నీ ప్రభావ అజ్ఞానం చేత నీ చెప్పిన మాట వినలేకపోయినాను అని. సరే, నన్ను క్షమించను, విడిచిపెట్టవయ్యా అన్నది. అప్పుడు యథేచ్ఛంగా ఆ పరిసరానికి వచ్చిన ఆ యమునా నదిలో జలక్రీడలు చేశారు. ఇప్పటికి కూడా ఆ యమునా నది అక్కడ వంకరగానే ప్రసరిస్తూ ఉంటుంది అన్నారు. మరి ఇతరులకు లాగారు కదా, దాని చేతి ఇలా వచ్చి ఇలాగే పెడుతూ ఉంటుంది అక్కడి నుంచి. ఆ వంకరతనం ఇప్పటికి కూడా ఉన్నది అని. ఆ తర్వాత ఆ జలం నుంచి బయటకు వచ్చేటప్పటికీ అతనికి 2 నీలాంబరములు, అనేకమైన ఆభరణములు, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ప్రసాదించింది అన్నారు. ఆ వస్త్రాలు కట్టుకున్నాడు, బంగారు మాలను వేసుకున్నాడు ఆయన. ఆ ఆభరణాలన్నీ మెళ్ళో వేసుకునేటప్పటికీ మహాసౌందర్యంతో ఉన్నాడు. పరీక్షన్ మహారాజా ఇప్పటికీ కూడా అనంతపురుడైనటువంటి ఆ మహానుభావుని బలరాముని పరాక్రమాన్ని చూపిస్తూ నది వంకరగానే తిరుగుతోందయ్యా అక్కడ అని. ఈ విధంగా ఆ రాత్రులన్నీ అక్కడ గడిపినటువంటి వారలి గడిపారు బలరాముడు అని. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే పంచషష్ఠతమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్విందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుక ఉవాచ నందో వృతంగతే రామే కరుషాధిపతి నృప వాసుదేవోహమిత్యజ్ఞో దూతం కృష్ణాయ ప్రాహిణోతో. ఆ తర్వాత ఈ నందగోప ప్రదేశానికి అక్కడికి వెళ్ళాడు బలరాముడు. సరిగ్గా ఆ సమయంలోనే కరుష దేశాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నేనే వాసుదేవుణ్ణి అనుకున్నారు. వాడికి ఏదో పేరెట్టినట్టున్నారు వాసుదేవుడు అని. నేనే వాసుదేవుణ్ణి అన్నారు అజ్ఞాని. ఏమిటయ్యా వాసుదేవుడు అని, శంఖం చక్రం కదా, పద్మం ఉండాలి కదా, చూసుకోండి నాకు కూడా ఉన్నాయన్నారు. 2 డూప్లికేట్ హస్తాలు వెనకాల నుంచి పెట్టుకుని సినిమాల్లో చూపిస్తుంటారు కదా, అట్లా పెట్టుకున్నాడు. పెట్టేసుకుని నేనే వాసుదేవుణ్ణి అన్నాడు. అంటే బాధ లేదు. కుర్రాళ్ళందరూ కూడా వాళ్ళ ఊళ్ళో నువ్వే జగన్నాథుడు వాసుదేవుడు పుట్టావయ్యా, అవతరించావు అని నేనేవారట వాడు. అంటే కామోస్ అనుకున్నాడు పాపం. ఆ తర్వాత పౌండ్రకుడు అనేటటువంటిది వాని యొక్క అంటే పౌండ్రక వాసుదేవుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారన్నమాట. క్రీడావసరంలో ఆడుకునేటప్పుడు అందరూ కూడా అతన్నే ప్రభువుగా భావించేస్తూ ఉండేవారు. తానే కృష్ణుణ్ణి ద్వారకానగరం అంతా కూడా యాదవులందరూ ఏర్పాటు చేసుకున్నారు తప్ప దానికి అధిపతి నేనే అయి ఉండాలి, ఆడు కాదు అనుకున్నాడు. ద్వారకానగరానికి దూతను పంపించాడు. నేను సమస్తమైన ప్రాణులకు కూడా క్షేమాన్ని కలిగింపచేసేటువంటి చేయడం కోసమని వాసుదేవ రూపంలో భూలోకంలో అవతరించానయ్యా, నాకంటే ఇంకో కృష్ణుడు ఉండడానికి వీల్లేదు అన్నట్ట. ఎవరు? పౌండ్ర వాసుదేవుడే కబురు పంపించాడు కృష్ణ పరమాత్మకు. కనుక మృషాగా అసత్యంగా ధరించినటువంటి నీ కృష్ణ అనే పేరు విదులుకో,
వాసుదేవుడనే పేరు విదులుకో. నువ్వు చక్రాయుధం మొదలైనవన్నీ ఏవైతే ఆయుధాలు మాకు డూప్లికేట్గా దీనికి ప్రతినిధిగా నువ్వు ధరిస్తున్నావో అవన్నీ మాకు సమర్పించాయి, లేదంటే యుద్ధం చేసి నేను ఏం చేస్తానో చూడు అని కృష్ణుడికి కబురు పంపించారు. మూర్ఖత్వం దీని చూసి అందరూ నవ్వారట. సరే కృష్ణుడు ఆ పౌండ్రక దూతకు సందేశాన్ని ఇచ్చారు. రేయ్, ఏ గర్వం చూసుకుని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావో, ఆ సుదర్శనాధ్యాయుధములు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టేయమన్నావో వాటినన్నింటినీ విడిచిపెట్టేస్తాను, యుద్ధంలోకి వచ్చిన తర్వాత నీ మీద విడిచిపెడతాను అని చెప్పారు సమాధానం. ఎందుకంటే సారమేయం కుక్కలకు శరణమైపోతుందని శరీరం అంతా కూడా. హరయే నమః. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. అందరూ చెప్పండి. హే నాథ నారాయణ వాసుదేవ. హరయే నమః. హరయే నమః. హరయే నమః. అని చెప్పి అని ఈ విధంగా దూత చేత తిరుగు సందేశాన్ని పంపించేస్తే ఆయన కాశీపట్నానికి వెళ్ళాడు. ఆ పౌండ్రుడితో చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఆ కాశీపట్నం దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఆయన కూడా పాపం పౌండ్రక వాసుదేవుడు అక్కడ తమ స్నేహితుడి యొక్క రాజధానిలో ఉంటున్నట్ట. ఆయన ఆ మహారథుడైనటువంటి పౌండ్రకుడు, అతడు కూడా సామాన్యుడు కాడు. యుద్ధ ప్రయత్నాలన్నీ చూసినటువంటి వాడే 2 అక్షౌహిణీలతోటి ఆ కృష్ణుడితో యుద్ధం చేయడానికి నగరానికి బహిర్భాగంలో వచ్చాడు. సరే ఆ సమయంలో కాశీ మహారాజు కూడా ఇంకో 3 అక్షౌహిణీలు తీసుకుని ఆయన వచ్చాడు. 5 అక్షౌహిణీలతోటి మొత్తం. సరే కృష్ణ పరమాత్మ ఆ పౌండ్రక వాసుదేవుణ్ణి చూచారు. అన్నీ బాగానే ఉన్నాయి. శంఖం, చక్రం, గదా, పద్మం, అబో 4 శార్ంగమనేటువంటి ధనుస్సు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కూడా వచ్చిందట. మరి ఏదైనా కాల్చి మచ్చ తయారు చేసుకున్నాడో లేకపోతే డూప్లికేట్ ఏదైనా పెట్టుకున్నాడో తెలియదు. సరే వనవాల ఇవన్నీ కూడా వచ్చాయి. పచ్చని పీతాంబరాలు కృష్ణుడు ఎలా ధరిస్తున్నాడో అట్లాగే అటువంటి వాడిని రంగస్థలంలో నటుడు వేషం వేసుకున్నవాడు ఉంటాడే అలాంటి వాడిని చూచి కృత్రిమ కృష్ణ అన్నారు. ఆ తర్వాత యుద్ధం ప్రారంభించారు. చేస్తే ఏమన్నా దూతవాక్యంతో అవన్నీ విడిచిపెట్టేసేసి నన్ను శరణు పొందు అన్నావు కదా, ఆయుధాలన్నీ కూడా ఇదిగో ఇప్పుడు నీ మీదే విడిచిపెడుతున్నాను, చేతనైతే రక్షించుకో అని చెప్పి కృష్ణ పరమాత్మ తన శస్త్రాలని ఆయన మీద ప్రయోగించడానికి ప్రారంభించారు. మిథ్యాధృతమైనటువంటి కృష్ణనామాన్ని కూడా విడిపింపచేస్తాను అన్నారు. సరే నేను యుద్ధం కోరకపోతే నిన్ను శరణు పొందాలి, యుద్ధం కోరుతూనే ఉన్నాను కదా అని ఇలా మాట్లాడుతూ సుదర్శన చక్రంతో ఆ పౌండ్రక వాసుదేవుని యొక్క శిరస్సును సంహరించారు. ఆ తర్వాత కాశీరాజు గారు ఉన్నారు సహాయంగా వచ్చినవాడు, ఆయనకి అదే పరిస్థితి. అతను తలకాయ నరికేస్తే వెళ్ళి కాశీపట్టణంలో అంతఃపురం దగ్గర పడింది అన్నారు. ఆ విధంగా పౌండ్రక వాసుదేవుని సంహరించి సిద్ధులు చారణులు వాళ్ళందరూ గానాలు చేస్తుంటే ద్వారకా నగరానికి బయలుదేరి వచ్చారు. ఓ మహారాజా, ఈ పౌండ్రక వాసుదేవుడు ఏదో పరమాత్మతో దెబ్బలాడి పెట్టుకున్నాడని అనుకుంటున్నారు, కానీ ఆ స్నేహితులు వీళ్ళందరూ కలిసి నువ్వే వాసుదేవుడు అయ్యా అంటే కామోస్ అనుకుని వాసుదేవుడిలాగే ఉంటాడా, నేను ఇప్పుడు వాసుదేవుడిలాగే ఉన్నానా, నిరంతరము అదే చింతన వాడికి. రాత్రి నిద్రలో కూడా మేకప్ చెరిగిపోకూడదు, చెరిగితే మళ్ళీ పౌండ్రక వాసుదేవుడు అనరు నన్ను అని ఆ విధంగా నిరంతర చింతాపరాయణుడై ఉన్న కారణం చేత సంసార బంధాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నవాడై చివరకు పరమాత్మలో లీనమైనాడయ్యా, భగవన్మయుడైనాడు అన్నారు. ఏ రకంగా పరమాత్మను ధ్యానం చేస్తే ఉపయోగం లేదు, అన్ని రకాలలో ఉపయోగమే. సరే ఈ రాజద్వారంలో పడిపోయింది కాశీరాజు గారి యొక్క శిరస్సు. వాళ్ళు చూచారు పాపం, చాలా ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. సరే ఇది రాజుగారి శిరస్సే అని చూశారు. అక్కడ వాళ్ళందరూ ఏడిచారు, అయ్యయ్యో అనుకున్నారు. అతడి కొడుకున్నాడు సుదక్షిణుడు అనేటువంటి వాడు. ఆ పౌండ్రక యొక్క ఉత్తర క్రియలని పూర్తి చేశాడు. ఆ తర్వాత తండ్రి గారిని సంహరించాడని చెప్పి ఆ కృష్ణుల్ని సంహారం చేసి మా తండ్రి గారి రుణం తీర్చుకుంటాను అని
ఉపాధ్యాయుడితో కూడుకున్నటువంటి వాడై పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం ప్రారంభించారు. సంవత్సర కాలం ఆరాధించేటప్పటికీ శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోవయ్యా అని అన్నారు. అప్పుడు మా తండ్రిని సంహరించిన వారి యొక్క సంహారం చెయ్యాలి, దానికి ఉపాయం కావాలి నాకు అన్నాడు. ఆ తథాస్తు ఉపాయం దొరుకుతుందిలే అన్నారు. వీడి తండ్రిని ఎవడో చంపేట్టు వాడెవడో తెలియదు. ఆ చంపిన వాడిని చంపడానికి ఉపాయం దొరకాలి నాకు. ఆయన చెవిలో వెంట్రుకల్లాగా అంటే ఉపాయం దొరికింది, అతన్ని చంపడానికి ఉపాయం దొరికింది. ఈ ఉపాయం వాడిని చంపుతుందా చంపదా అంటే తర్వాత యోగాన్ని బట్టి ఉంటుంది. చంపే ఉపాయం ఇదే అవ్వడం లేదు, కత్తి ఇచ్చారు, చంపడానికి ఉపాయం అవునా కదా. ఇది వాడిని చంపుతుందా చంపదా అంటే తర్వాత విషయం వేరన్నమాట. ఇలా కురుకోవడాల్లో ఆ తర్వాత శంకరుడు అన్నట్టు వారు సుదక్షిణ ఆభిచారిక విధి ప్రక్రియను చెయ్యి, ప్రయోగాలు చెయ్యి, బ్రాహ్మణులతో కూడుకొని దక్షిణాగ్నిని ఆరాధన చేసినటువంటి వాడవై. అంటే ఇప్పుడు ఈ సుదక్షిణ కూడా ఆహితాగ్ని, ఆహితాగ్ని అయితేనే దక్షిణాగ్ని అనే అగ్ని వస్తుంది, లేకపోతే రాదు. 3 అగ్నిహోత్రాల్లో దక్షిణం వైపు ఉండే అగ్ని అది. ఆ అగ్నిహోత్రాన్ని పొందినటువంటి వాడవై ఆరాధన చేయి. అయితే నీ అగ్ని ఏం చేస్తుంది? బ్రాహ్మణ భక్తి మొదలైనటువంటి కొన్ని లక్షణములు లేని వాడి మీద ప్రయోగిస్తే సఫలమవుతుంది. ఇప్పటికి కూడా మంత్రశాస్త్రాల్లో ప్రయోగ శాస్త్రాలు కొన్ని ఉన్నాయి. అక్కడికి వెళ్ళేటప్పటికీ రే తపస్సు చేసుకునే బ్రాహ్మణ మీద మాత్రం ఈ ప్రయోగం చేయకు, మిగిలిన వాళ్ళ మీద నీ ఇష్టం. అక్కడ చేస్తే ఏం చేస్తుంది? అక్కడికి వెళితే అది వెళ్ళి గోడ కొట్టుకుని బంతి తిరిగి వచ్చి తనకే తగిలినట్టుగా ప్రయోక్తనే నశింపచేస్తుంది అన్నారు. అది ఆ తపస్సునకు ఉంటుండేటటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. సరే, ఆయన చెప్పాడు బ్రాహ్మణ భక్తి రహితులైన వాళ్ళ మీద మాత్రం బాగా ప్రయోగం పడుతుంది అని. నీ కోరికలు నెరవేరుస్తాం మేము అని వరం ఇచ్చారు. సరే, ఈయన వెంటనే దక్షిణాగ్ని పరిచర్య ప్రారంభించాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ అగ్నికుండం నుంచి ఒక రూపాన్ని ధరించినటువంటి ఒక పురుషుడు బయలుదేరాడు. ఎవడి మీదకి వెళ్ళమంటావు రా అని. ఎర్రని బాగా ఎర్రగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రాగి ఏ రంగులో ఉంటుందో అలాంటి జుట్టు కలిగిన వాడే ఉన్నట్ట ఆ ఉత్పన్నమైనటువంటి పురుషుడు. ఆ తర్వాత నిప్పులను కక్కుతూ ఉండేటువంటి నేత్రాలతో ఉన్నాడు, ఉగ్రదంతుడు. సరే, అభిచారాగ్ని అనేటప్పటికీ దాన్ని తీసుకెళ్లి ద్వారకానగరం మీదకి వెళ్ళిపోవలసింది అని చెప్పారు. సరే, ద్వారకానగరంలోకి బయలుదేరారు. ఈ దావాగ్ని వస్తుంటే ద్వారకానగర వాసులందరూ కంగారు పడుతున్నారు, వ్యాకులులైపోయినారు. అట్లా ఉంటుండే స్థితిలో సభలో అప్పుడు పరమాత్మ జోదం ఆడుతున్నారట సరదాగా కూర్చుని తన స్నేహితులతోటి. ఆ సమయంలో ఈ భయంకరమైనటువంటి ఆ అగ్ని యొక్క స్వరూపాన్ని చెప్పారు వచ్చి కృష్ణుడితోటి, ద్వారకానగరం తగలడిపోతుందయ్యా, మమ్మల్ని రక్షించవలసింది అని. వెంటనే భయపడకండి అయ్యా అని చెప్పి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పినటువంటి వాడై సమస్త ప్రాణులకు కూడా అంతర్బహిస్సాక్షి రూపుతైనటువంటి పరమాత్మ ఇది మాహేశ్వరీ కృత్యా అని తెలుసుకోవడానికి ఏదైనా పెద్దదేనా, వాళ్ళ దృష్టిలో బ్రహ్మ విద్య కాదు కదా. సరే అని చెప్పి సుదర్శన చూడదేమిటో, నేను లేవాలంటే ఇదిగో చక్కగా ఆడుకుంటున్నాను కదా, ఈ విఘాతం కలగకూడదు. ద్వారకానగరం తొలడిపోతుంటే వాడేడో నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడని అంటారు. వాయించుకుంటాడు, సమర్థుడైతే ఏ పని చేసినా అందమైనది, సామర్థ్యం లేకపోతే ఏ పని చేసినా అది భ్రష్టమే. ఆయన కూర్చున్నాడు, సుదర్శనరాజు ఏమిటో చూసిరా ఆయన అన్నాడు. ఇక్కడి నుంచి లేవలేదు. ఆ సుదర్శన చక్రం వెళ్ళేటప్పటికీ ఈ కుర్చ ఆ సుదర్శన చక్రాన్ని చూచింది. చూచేటప్పటికీ ఈ తేజస్సు దగ్గరకు వస్తుంటే ఆ కృత్య అంటే ఆ అభిచారిక శక్తి భయపడిపోయినటువంటిదై తిరగబడింది. మొహంతా దానికి కాలిపోయింది పాపం. అయిపోయి ఋతుకులతో సహా ఆ సుదక్షిణుడు ఏ యజ్ఞంలో తనని అభిచారికంగా ప్రయోగించాడో ఆ యాగశాలతో సహా కృష్ణార్పణం అన్నారు. ఆ అభిచారాగ్ని ఎప్పుడైతే తగులిపోయిందో అక్కడ కాశీ దగ్గరికి వెళ్ళి ఆ చక్రం దాన్ని తరుముకుంటూ వెళ్ళిందిట. వెళ్ళిన తర్వాత ఆ చక్రం తన యొక్క పని పూర్తయింది, కాశీపట్నాన్ని కూడా తగలబెట్టేసింది. మళ్ళీ వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గర ముద్దు పిల్లాడిలా కూర్చుంది, రాముడు మంచి బాలుడు అని. అక్కడికి వెళ్ళాక కలర్ చేస్తారు, కానీ పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికి వినయంతో ఉంటాయి కదా ఈ ఆయుధాలన్నీ కూడా. అయితే ఎవరైతే కృష్ణ పరాక్రమాన్ని దీన్ని వింటారో వినిపిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి భయాల నుండి కూడా విముక్తులవుతారయ్యా. యాభిచారిక ప్రయోగాలేవి మన మీదకి రాకుండా ఉండాలనంటే ఆ సుదర్శన చక్ర స్వరూపాన్ని భావనం చేస్తే చాలు. ఓ రాత్రి 11ంటికి పాపం మా మిత్రుడు ఒకడు
అయ్యో ఏమిటో భయం వేసేస్తోంది, ఏమిటో అయిపోతుంది, నాకేం తెలియటం లేదు, వాడేదో నన్ను చేసేశాడు అని కబురు చేశాడు. ఆయన మహామంత్రశాస్త్రవేత్త. ఏం చేయనప్పుడు నేను మాత్రం నాకేం తెలియదు, అందులో ఎక్కువ మంత్రశాస్త్రం తిరగను నేను. సరే కూర్చో అన్నాం. ఏదో సంతోషం, ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ త్రిశూలం, ఆ సుదర్శన చక్రం ఇట్లాంటి వాటిని ఒకసారి భావన చేసి ఆయన చుట్టూ పరిరక్షణ రూపంలో ధ్యానం చేశాము అరగంట సేపు. పొద్దున్న లేచాక అమ్మయ్యా నీతో నువ్వు చెప్పాక నాకు నిద్ర పట్టిందయ్యా అన్నాడు. పాపం మనకేం తెలియదయ్యా అన్న. ఏమిటో ఆ రాత్రి నాకు అలా విపరీతమైనటువంటి భీతి కలిగిపోయింది అన్నాడు. సరే కనుక సర్వపాపముల నుండి విముక్తిని కలిగింపజేసేది ఈ సుదర్శన చక్ర ధ్యాన స్వరూపం ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీల. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే షట్షష్టితమోత్తరార్ధే షట్షష్టితమోధ్యాయః. రాజోవాచ భూయోహం క్రోధమిచ్ఛామి రామస్యాద్భుతకర్మణః అనంతస్యాప్రమేసేదం కృతవాన్ ప్రభుః. ఎవరున్నారా అక్కడ? పిల్లలు ఎవరైనా ఉన్నారా? శ్రీకృష్ణుల వారు పరీక్ష మహారాజు అడుగుతున్నారు, ఏమయ్యా ఆ బలరాముడి చరిత్రలు అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో కదా, మళ్ళీ ఇంకా చెప్పండి అన్నారు. అందుకేమయ్యా అడుగుతుంటే చెబుతాం, ఇంకా ఏమైనా చెప్పండి అన్నాడు. కానీ ఇది చెప్పండి అనలేదు. ఇది చెప్పండి అని అనకపోతే మరి శ్రీశుకుల వారికి వ్యాసుడు చెప్పిన సమాధానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడికి శ్రీశుకుల వారే చెప్పాలన్నమాట. పనవది లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పటికీ ఓ రాజా, సుగ్రీవుడి యొక్క సచివుడు మైందుడు అని ఒకనున్నాడు. ద్వివిధ, మైంద, నల, నీల ఇత్యాదులందరూ కూడా వానర వీరులు రామాయణంలో. ఆ ద్వివిధుడు అనేటటువంటి వాడు మైందునకు మైందుని యొక్క సోదరుడు. వాడు కాలక్రమంలో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క దాసుడైన ద్వాపరయుగం చివరికి వచ్చేటప్పటికి నరకాసురుడుకు స్నేహితుడు. నరకాసురుడిని కృష్ణ పరమాత్మ సంహరించాలనే విషయాన్ని చూచి దానికి రుణముక్తిని కలిగింపచేయాలి అనే ఉద్దేశంతో ఆ పడంగా పట్టణాలు, గ్రామాలు ఈ మొదలైనటువంటి వాటిని తగలపెట్టడం ప్రారంభించాడు వీడు. ఎవరికి ప్రతివాడికి ఇదే పరిస్థితి. ఎవరికైతే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసారో, ఆ పరమాత్మ యొక్క గుణగణాలని విరోధిస్తారో, ఆ పరమాత్మ యందు పరిపూర్ణమైన ద్వేషాన్ని పెంచుకుంటారో, వీళ్ళందరికీ పని ఏమిటయ్యా అంటే ఎక్కడ ధర్మాలు జరిగితే వాటిని నాశనం చేసేటటువంటి ప్రక్రియలో ప్రవేశించాలి అని. ఆ నరకాసురుడు చేసే పనులవే కనుక రాక్షస కృత్యాలు దానికోసం అని చెప్పేసేసి సరే ఒకప్పుడు పర్వతాలను పకిలిస్తూ ఉండేటువంటి వాడై ఆ ప్రదేశాలన్నింటినీ చూర్ణం చేసేస్తూ వచ్చాడు ఈ ద్వివిధుడు. అంటే వస్తుతః వీడు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుచరుడు అయినప్పటికీ కూడా ఇతడి పరిస్థితి ఏమైందయ్యా అంటే కేవలం దుర్మార్గులతో సహవాసం చేసినందువల్ల ఒక వినాశనాన్ని కల్పించేటటువంటి వాడిగా తయారయ్యాడు. సరే ఆనర్తాది దేశములను ఇబ్బంది పెడుతుండేటువంటి వాడై సంచరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతడి మిత్రుల్ని సంహరించాడు అని శ్రీకృష్ణ పరమాత్మ యందు ద్వేషాన్ని పెట్టుకున్నాడు. నరకాసుర సంహారమైంది అని. అతడు సముద్ర మధ్యంలో ఉంటూ తన చేతులతోటే ఈ జలాన్ని ఇలా ప్రకలిస్తుండేటువంటి వాడై ఆ తీరవాసులైనటువంటి వాళ్ళని పీడిస్తున్నాడు ఈ ద్వివిధుడనేటటువంటి వానరుడు. ఇలా ఉండగా వానరులను చాలామందిని దగ్గర పెట్టుకున్నటువంటి వాడై అనేకమైన స్త్రీలను వీళ్ళని అపహరించి ఆ గిరి గుహల్లో పెట్టి ఆ ద్వారాలని రాళ్లతోటి కప్పేస్తున్నట్ట గుహాద్వారాలని. ఈ ద్వివిధుడు చేసే పనులు లోకంలో ఏమిటంటే ఇతరులను పీడించి ఆనందించే స్వభావం ఇదిగో ఈ బాబతో వాళ్ళకి ఉంటుంది అని. వాళ్ళందరూ కూడా రాక్షసులు, రాక్షస మిత్రులు ఈ మొదలైన వాళ్ళకే ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. లోకంలో ఎవరైనా బాధపడుతుంటే ఆయన ఉద్ధరిస్తారు అని అనుకుంటారు. ఆయన ఉద్ధరించడం మాట ఎవరికి సాక్షాత్తు పీడించి సంతోషించేవాడిని ఏమనాలి అని అంటే ఇదిగో ఇట్లాంటి పరిస్థితులు. అతడు ఒకప్పుడు సుందర స్వరూపుడై కమలమాలను ధరించినటువంటి ఆ స్త్రీల మధ్యలో ప్రకాశిస్తూ ఉండేటువంటి బలరాముడిని చూచాడు. ఆయన బాగా మద్యపానం చేసి ఉన్నట్టు రేవతగాద్రి దగ్గర గానం చేస్తున్నాడు. ఆ కళ్ళు చూస్తే ఆ మదంతో
తిరుగుతున్నాయి. ఆ రూపంలో ఉన్నాడు. మదమును స్రవించే ఏనుగులాగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆ బలరాముడి యొక్క స్వరూపాన్ని చూసినటువంటి వాడై ఓ వృక్షశాఖను పెకలించి ఆ చెట్టునిట్లా కంపింపచేస్తూ ఉండేటువంటి వాడై కిలకిలా శబ్దములు చెయ్యడం ప్రారంభించాడు. బలరాముడు సంగీత గానం చేస్తూ ఉన్న సమయంలో ఎలా ఉంటుందండి? పాపం స్వామివారి గారు చెబుతుంటారు కదా, మాట్లాడకండమ్మా మాట్లాడకండమ్మా. ఆ మాట్లాడడం వల్ల వచ్చే దోషాన్ని వింటే మాట్లాడినటువంటి వాళ్ళు ఎంత బాధపడతారో. అట్లా వాళ్ళు సంగీతగానం చేసుకుంటూ ఉండే సమయంలో వీళ్ళక్కడ కిలకిలధ్వనులు చేయడం ప్రారంభిస్తే ఆ రాగం ఆ తాళం వీళ్ళకి వినపడకుండా నానాభ్రష్టు అయిపోయి చివరికి వాళ్ళు ఏదైనా తిట్టుకోవడంలో తప్పేం లేదు కదా. అట్లా అల్లరి చేయడం ప్రారంభించాడు. ఈ కవి యొక్క ధారిష్ట్యాన్ని చూసినటువంటి వారిని ఆ వానరుడు ఈ బలరాముడిని పెద్ద లెక్క పెట్టకుండా ఆ వేషాలు వేస్తూ వెనక్కి తిరిగి పృష్ఠభాగాన్ని చూపిస్తూ అవహేళనం చేయడం ప్రారంభించాడు. దాంతో బలరాముడికి కోపం వచ్చింది. చిన్న కోతి అల్లరి చేస్తామని చిన్న రాయి వచ్చింది పోతలుగా ఆయన ఏదో బెదిరించాడు. ఆ దెబ్బ తగలకుండా పక్కకి తిరిగి ఇది కాదు పని, మనం చేసిన ఈ అపావయవ ప్రదర్శన సరిపోలేదు బలరాముడికి అని చెప్పి అతను తాగే మద్యపు పాత్ర ఏదైతే ఉన్నదో ఆ కలశాన్ని పుచ్చుకుని పరిగెట్టుకు వెళ్ళిపోయింది ఈ ద్వివిధమైనటువంటి వానరం. విడుతూ ఊరుకుందా. అక్కడ కూర్చున్న ఆడవాళ్ల బట్టలని చింపేసింది, అవి పీకేసి ఆ రకంగా. దాంతో కోపం వచ్చింది దీనికి. హలం ముసలం తీసుకున్నాడు. రోలు కాదు నాగలి రోకలి అనకూడదు, కాడిది అని రోకల్లా ఉంటుంది, ఊరికే ముసలం అంటూ ఉంటారు. మహాబలుడు అయినటువంటి ఆ ద్వివిధుడు కూడా పెద్ద దీని పేరు శాలవృక్షాన్ని మధ్య చెట్టుని పెకిలించిన వాడి ఆ బలరాముని యొక్క శిరస్సు మీద పడవేశారట. పర్వతం నెత్తిమే పడిపోతుంటే దాన్ని కూర్చుని లేచేంత చురుకుగా ఉండే పరిస్థితి కాదు కదా, మద్యపానం చేసి ఉన్నాడు. ఆ వస్తుండే చెట్టును అలా చేత్తో పట్టుకున్నట్టు. పాపం కదలవలసిన వాళ్ళు కదలా, ఈయన కదలడం ఎందుకు? అలా పట్టుకునేటువంటి వాడై దాన్ని 100 ముక్కలుగా నరికేశారు అన్నారు. వాడికి కోపం వచ్చింది. ఇంకో చెట్టు కొట్టాడు దాన్ని. అలాగే ఆ తర్వాత మళ్ళీ ఇంకో చెట్టు కొట్టాడు. ఇదేం లాభం లేదు అని చెప్పేసేసి ఆ బలరాముడు అతడు ఎన్ని వృక్షాలు వేస్తే అన్నింటినీ కూడా నరికాడు. సరే కింద ప్రస్తరాలు అంటే రాళ్ళు వాటిని వర్షించాడు. వాటిని కింద పడవేశారు. ఆ వానరాధిపుడు ఏం చేస్తున్నాడంటే తన భుజములను రెండింటినీ కూడా కలిపి ఒక పిడికిల్లాగా తయారు చేసి దాంతో కొట్టారట ఆ వక్షస్థలమునందు, బలరాముని యొక్క వక్షస్థలందు. ఈయన కోపం వచ్చింది. ఇంత బాగా దగ్గర సాగు చేసిన వాడికి రోలు ఇవి పనికిరావు కనుక వాటిని పక్కనెట్టి వాడి ఆ బాహుమూలంలో కటి దగ్గర ఇలా నొక్కేశారు అన్నారు. వాడు రక్తం కక్కుకుంటూ నేల మీద పడ్డాడు. పడుతూ చచ్చిపోయినాడు. పర్వతం లేదా ఒక వృక్షం నేల మీద పడిపోయినప్పుడు భూమి కంపించినంతగా కంపించింది వాడి శరీరం. అంటే యుద్ధం అంతా కూర్చునే చేసేసాడు ఇక్కడ బలరాముడు. అది విశేషం ఆ ద్వివిధుని యొక్క విషయంలో. ఆ సమయంలో ఆకాశంలోంచి పుష్పవృషాలు కురిశాయి. జయశబ్దాలు నమశబ్దాలు కలిగాయి అన్నారు. బలరామాయ నమః అంటే బలరామాయ జయోస్తు అనేటువంటి వాళ్ళు మొత్తం ఇట్లా జై శ్రీ బలరామునికి అనాలి. మనం కూడా వినాశకుడైనటువంటి ద్వివిధుడిని ఇలా సంహారం చేసి అసాధారణంగా జనుల చేత స్తోత్రం చేయబడుతుంటే వాడే తన పట్టణానికి ద్వారకా నగరానికి వచ్చారు బలరాముడు అని. బలరాముని యొక్క వీర్యాలు చెప్పబోయా అంటే ఆయన చెప్పిన సమాధానం ఇది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే సంస్కంధే ఉత్తరార్ధే సప్తషష్టితమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్విందాభ్యాం నమో నమః. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీ సుఖోవాచ దుర్యోధనసుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయ స్వయంవరస్థామహృదసాంభోజాంబవతీ సుతః. శ్రీశుకుల వారు చెబుతున్నారు. ఎవరి కీర్తులను అడిగాడు ఆయన? బలరాముడు కీర్తులు కదా చెబుతున్నాను విన్నాడు. ఆ వరుసలో అయితే ఆ వరుస ద్వారం అలాగే తీసుకుపోతాం. అభ్యంతరం ఏముంది? ఆయన అడగాలేదు తప్ప. దుర్యోధనుడు కూతురు ఒక ఆవిడుంది. ఆవిడ పేరు లక్ష్మణ అని పేరు. అక్కడ కూడా యుద్ధంలో లక్ష్మణ కుమారుడు అని దుర్యోధనుడు కొడుకోడున్నాడు. వాడు కృష్ణార్పణం అక్కడ. సరే ఇక్కడ లక్ష్మణ అనేటువంటి ఆమె ఉంటే స్వయంవరంలో ఆమెకు జరుగుతూ ఉంటే మరి వీళ్ళెవరికి చెప్పే వెళ్ళాడో చెప్పకుండా ఏం వెళ్ళాడో
ఆ జాంబవతి పుత్రుడైనటువంటి సాంబుడు అక్కడికి వచ్చాడు దుర్యోధనుడి కూతురు వివాహ స్వయంవరానికి. ఆ సమయంలో వచ్చేసి అందరూ కూర్చున్నారు.